నేను ఒక కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నప్పుడు రైల్లో ట్రావెల్ చేస్తున్నాను. బెంగళూరుకి వెళ్తున్నప్పుడు ఒక విద్యార్థిని కాల్ చేసింది. ఏమని ఏంటంటే, సార్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్. టక్మని సూసైడ్ అని చెప్పేసి దాని ఫోన్ని కట్ చేసి పెట్టేసింది. సో నేను అనుకున్నాను, నాకు టెన్షన్ అయిపోయింది. ఏంటి ఎందుకు ఇలా జరిగిందని ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఫోన్ రిసీవ్ చేసుకోకపోగా మెసేజ్ వచ్చింది. ఎందుకు సార్ మీకే ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, మీ జీవితంలో చాలా విషయాలు చెప్పారు సార్, కానీ నేను జీవితంలో ఏం చేయలేకపోతున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నాను. సో దీనికి గాను నేను ఎవరికి ఏం చెప్పలేను, అందుకే నన్ను క్షమిస్తూ సో మీకు ఈ మెసేజ్ పంపిస్తున్నాను సార్ అని. అప్పుడు అనిపించింది, అంటే ఇంత చక్కగా మెచ్యూర్డ్గా ఆలోచించిన దాన్ని నువ్వు నీ జీవితంలో ఎంతో గొప్పదానికి వెళ్ళొచ్చు కదా, గొప్ప విషయాలను చేయొచ్చు కదా, ఒక క్షణం ఆలోచించగలిగితే నీ జీవితం గొప్ప అవుతుంది కదా అనిపించి నేను మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన తర్వాత వేరే వాళ్ళ సిస్టర్ తనకు ఫోన్ చేసి మాట్లాడితే తను చెప్పింది, సార్ ఇట్లా మా నాన్నగారి మాత్రలు ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్ మాత్రలు అన్నీ పింగేసింది, అక్కడ పడిపోయింది, ఇప్పుడు మా ఇంట్లో ఎవరు లేదు సార్, నేను ఏం చేయాలని. అప్పుడు నా మనసు కనిపించింది, దేవుడా ఎలా కాపాడాలి ఈ పాపని, ఈ అమ్మాయిని ఎలా కాపాడాలని. సో అనుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, నేను ఒకటి చెప్పాను, అమ్మా నేను చేయగలిగేది చేస్తాను, నువ్వు తప్పకుండా నువ్వు దూరం వెళ్ళి అందరిని హెల్ప్ అడగాలి, అంతవరకు బిఫోర్ దాట్ మనం ఒక పని చేద్దాము, తను బతికించాలి అంటే ఏం చేయాలి సార్ మీరు చెప్పింది చేస్తానని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, నా చిన్నతనంలో మా గురువులు ఏదైతే నేర్పించారో ప్రథమ చికిత్స అంటారు కదా, చూసారా ఆనాడు చదువులు ఎలా ఉన్నాయంటే, ఎలా బతకాలి, కష్టం వస్తే ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా అధిరోహించి ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ నేర్పించాయి. కానీ ఈనాటి విద్యలో కేవలం వాణిజ్యం, గణితం, శాస్త్రీయం ఇలాంటి కేవలం ఏదైతే మనం సంపాదించేవి కావాల్సిన అవకాశాలన్నీ నేర్పిస్తున్నారు, అంతేగాని బతకడానికి కావాల్సిన అవకాశాలు ఎవరు నేర్పించట్లే.